సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ కోదండరామస్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరుపేదలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు దాతల సహకారంతో దుస్తులను పంపిణీ చేయడం అభినందనీయమని నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. మునగాల మండల పరిధిలోని సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వస్త్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దుస్తులను పంపిణీ చేసి మాట్లాడారు. దాతలను మరియు వేమూరి సత్యనారాయణ ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉన్నతమైన స్థానం కల్పించడంలో దిట్ట అన్నారు. నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా స్థానం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాముల వారి కళ్యాణానికి ఆహ్వానించిన వేమూరి సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ గ్రామం కోసం ఆయన స్వయం కృషి ఎంతో ఉందని వేమూరిని ప్రశంసించారు. ఇలాంటి సామాజిక సేవలు చేయడంతో పాటు దేవాలయ భూముల పరిరక్షణకై నడుం బిగించినందుకు చాలా సంతోషిస్తున్నామని, తిరుపతి దేవస్థానంలోని బోర్డు మెంబర్ అయినందున నరసింహాపురం గ్రామానికి మరియు దేవాలయానికి నా వంతు సాయశక్తులు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఒకసారి సార్ గారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఈ వసంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీకు పిలవగానే మాకు సహకరించేసి ఈ కార్యక్రమానికి మీకు వస్తారని చెప్పని మాట ఇచ్చిన ప్రకారం మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన అన్నగారికి, నరసింహన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ కోదండరామస్వామి సేవా సమితి ద్వారా సుదీర్ఘంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన విషయం మీకు విదితమే. మానవ సేవే మానవ సేవ చెప్పనే ఒక సంకల్పంతో ఇక్కడ నాకు ఆర్థిక వదం లేకపోయినా, రాజకీయ అండదండలు లేకపోయినా, ఎలాంటి శక్తి యుక్తులు లేకపోయినా ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్గా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేవాలయానికి విచ్చేసి ఈ నరసింహపురం గ్రామంలో పురాతనమైనటువంటి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈరోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే దానిలో భాగంగా పేదల కోసం, నిరుపేదల కోసం వస్త్రదానం చేసే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా నన్ను పిలవడం, నేను ఇక్కడికి రావడం ఇది నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ కమిటీ సభ్యులు నాకు ఒక గొప్పటి అవకాశాన్ని కూడా కల్పించారు. ఇంతటి పురాతనమైనటువంటి ఆలయం, చరిత్ర కలిగినటువంటి ఆలయం, లక్షలాది మంది భక్తులు కలిగినటువంటి ఆలయం, సుమారు దాదాపు 700 సంవత్సరాల క్రితం నిర్మితం చేసినటువంటి ఆలయం, ఇంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి ఆలయాన్ని సందర్శించేటువంటి సౌభాగ్యం నాకు దక్కింది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సేవా సమితి వాళ్ళు ఏవైతుందో అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, భూమి యొక్క, దేవుని యొక్క ఆస్తిని పరిరక్షించడం కోసంతో పాటు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుని కోసం పరితపిస్తూ అదే రకంగా సమాజంలో ఉన్నటువంటి అందరి కోసం వారు కష్టపడుతున్నది చాలా అద్వితీయంగా ఉంది. వస్త్రదానంతో పాటు
కరోనా టైంలో కూడా కూరగాయలు పంపించేసినట్టు, ఆర్థిక సహాయం చేసినట్టు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో మమేకమైన వారిని కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. అందుకనే నేను వచ్చి ఈ దేవాలయం సందర్శించిన తర్వాత ఇలాంటి దేవాలయాల కోసం టీటీడీ బోర్డు మెంబర్గా ఎంతవరకు సహాయం చేయగలుగుతాను మా కమిటీ సభ్యులు మా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత వరకు ఈ దేవాలయానికి నేను ఏం చేసే అటువంటి అవకాశం ఉంటే దాన్ని ఖచ్చితంగా చేస్తానని, మన అందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా జనంలో దైవభక్తి నింపాలి, పాపభీతి పెరగాలి, పాపభీతితోటి జనానికి తప్పులు చేయకుండా ఉండాలి, నైతిక విలువలు పెంపొందించాలి, ప్రేమ, దయ, కరుణ, అనురాగం, ఆప్యాయత, మమత, మమకారాలతోటి జీవనం సాగించాలంటే ఇలాంటి గుడులు బడులు ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో వ్యవహరించాలి, తోటి వారికి సహాయం చేయాలి. ఎంతటి సంపాదన ఉన్నా కానీ ఆఖరికి జీవితం మనం ఎవరికి ఎంత సేవ చేసిన దానిలో మమేకం అవుతుంది. కాబట్టి ఈ దైవ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమానికి ముందుకు రావాలని, ఈ కార్యక్రమానికి పిలిచిన వారిని అందరి పేరు పేరున అభినందిస్తూ భవిష్యత్తులో నా వంతు అయ్యే సహాయాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.